everyone, welcome back to my YouTube channel Just Chill. So ivala my husband birthday and so he won't celebrate birthday, but I wish you a happy birthday. Be happy always. And today is my cleaning day and as you everyone know, IT employees ki Saturday Sunday cleaning day. So నేను బట్టలు వాష్ చేసి అండ్ ఇల్లు తుడుచుకొని ఇలా అన్నీ ఒక చిన్న చిన్న క్లిప్స్ లాగా పెట్టాను. అండ్ ఇంతలోపు నేను స్క్రోల్ చేస్తుంటే జెప్టోలో నాకు ఇది కనిపించిందండి ఆఫర్లో. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నా, ఒక 2 months నుంచి తీసుకుందాం అని, బట్ ఐ గాట్ గుడ్ ఆఫర్ టుడే, సో ఐ పిక్ దట్. నా ఆర్డర్ వచ్చే లోపల నేను మా హౌస్ ఓనర్ అంకుల్ కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నా. సో వాళ్ళకి బస్ స్టాప్ ఉండిద్ది. సో బస్ వచ్చి అక్కడ స్టాప్ చేసిద్ది, ఇది తన బస్ స్టాప్. అండ్ నేను వెళ్ళి అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. సో నైట్ మార్నింగ్ చాలా బాగుండిద్దండి. లైక్ షీ ఎవ్రీ టైమ్ కాల్స్ మీ వెన్ ఐ గో టు హోమ్ టౌన్. అండ్ తన ఎప్పుడు అడుగుతుండిద్ది అనమాట, అక్క ఎప్పుడు వస్తావు, అక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి. సో షీ ఈజ్ ఎ వెరీ నాట్ గర్ల్. చూడండి ఇక్కడ తన చాలా మంది ఫ్రెండ్స్. ఫ్రీక్వెంట్గా మేము ఎక్కువ స్నాక్స్ తింటూ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు నేను కూడా కార్టూన్స్ చూస్తుంటా. సో ఇక్కడ నాకు ఎందుకో ఈ టామ్ అండ్ జెర్రీది యానిమేషన్ బాగా నచ్చిందండి. సో ఇద్దరం కలిసి అది చూస్తూ స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ షీ ఈజ్ లైక్ వెరీ టాలెంటెడ్ ఇన్ హర్ ఆర్ట్ స్కిల్స్. లైక్ తన డ్రాయింగ్ చాలా బాగా చేస్తుంది. సో ఐ విల్ షో యూ ఇన్ ద వీడియోస్ యాజ్ వెల్. ఇంత లోపల నా ఆర్డర్ వచ్చి నాకు కాల్ చేశారు. నేను ఆర్డర్ పిక్ చేసుకోవడానికి కదా. సో యూ కెన్ సీ ఇన్ ద షార్ట్స్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ మై ఆర్డర్. అండ్ హియర్ ఈస్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ హౌ ఐ ఫీల్ అబౌట్ మై ప్రోడక్ట్. సో కమ్ లెట్స్ అన్బాక్స్ మై ఆర్డర్. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till the break. సో ఇది కొంచెం థిక్గానే ఉంది అండ్ ఇది నాన్ స్టిక్ వే. స్పాచులా వచ్చి నాకు అంతగా ఏం నచ్చలేదండి, బట్ లిడ్ ఈజ్ ఫైన్. ఇది లిడ్ అయితే బాగుంది. 2 నాన్ స్టిక్స్ కూడా కొంచెం వెయిట్గానే ఉన్నాయన్నమాట. అండ్ నేను ఎందుకు పర్టికులర్గా ఇదే తీసుకున్నాను అంటే, సో యూ కెన్ సీ హియర్ ద బ్యాక్ ఆఫ్ ద కడాయి అనమాట. చాలా ఎస్థెటిక్గా ఉందండి డిజైన్. నాకు అది నచ్చే నేను తీసుకున్నాను. అండ్ నాకు జెప్టోలో ఆఫర్లో వచ్చిందనమాట. 1200 1300 అలా అరౌండ్ పడింది అనమాట నాకు. అందుకని నేను ఇది పర్టికులర్ తీసుకున్నాను. నేను యూజ్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఐఎమ్ నాట్ షూర్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. అండ్ కమ్ ఆన్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మీ అందరికి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. నేను ఇవాళ హాట్ చాక్లెట్ చేద్దాం అనుకున్నా. పొద్దున్న నుంచి నేను ట్రై చేస్తున్నా, బట్ ఇప్పుడు వెదర్ బాగుందని చెప్పేసి సో నేను హాట్ చాక్లెట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాను. సో యా, దిస్ ఈజ్ లైక్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను తీసుకున్నా. సో ఎప్పుడు మా హౌస్లో చాక్లెట్ కన్ఫామ్గా ఉండిద్దండి, బికాజ్ లైక్ ఎవ్రీ టైమ్ వీ ఈట్ సంథింగ్, వీ లైక్ అన్నం లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఏమైనా ఒక స్వీట్ పడాలి మాకు. సో వీ యూస్ టు ప్రిఫర్ కీప్ చాక్లెట్స్ హ్యాండీ. అండ్ ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్స్ అన్నీ మా అక్క యూకేలో ఉండిద్దండి. సో నేను వేరే వీడియోలో చెప్తాను తన గురించి. సో తను నా కోసం తెచ్చే చాక్లెట్స్ అన్నీ నేను అలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. whenever I and my husband wants to eat something sweet, so we'll just grab one bite over there. అండ్ నాకు ఎవరో చెప్పానండి ఏదో వీడియోలో వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి. సో ట్రై చేద్దామని అనుకున్నా, బట్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో వాట్ ఐ హ్యావ్ డిడ్. ఐ టోటల్ ఫర్గెటెడ్ అబౌట్
మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. అండ్ యాక్చువల్గా నార్మల్గా హాట్ చాక్లెట్లో వాళ్ళు కార్న్ఫ్లోర్ వేస్తారు. సో నా వర్షన్లో నేను డైరీ ఫ్రీ చేస్తాను. సో బికాజ్ లైక్ మిల్క్ నాకు పడదు. సో అందుకని నేను డైరీ ఫ్రీ అండ్ లైక్ నేను కార్న్ఫ్లోర్ అలా ఏమేను. సో ఎంత థిక్ అయినా నార్మల్ అయినా లైక్ నా వర్షన్ నేను చేస్తున్నాను. ఓకే, సో మీరు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు. ఈ చాకో చిప్స్ మీ లైఫ్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ వైట్ చాక్లెట్ కూడా బికాజ్ లైక్ టేస్ట్ అనేది బాగుంది అది వేస్తే. సో బట్ చాక్లెట్ చిప్స్ తొందరగా మెల్ట్ అవ్వండి, చాలా లేట్ అయింది. సో వీ నీడ్ టు డూ ఆల్వేస్. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది. ఈ విస్క్ లేకపోతే అస్సలు చేయలేము మనం హాట్ చాక్లెట్. సో యా, ఇది నేను వచ్చేసి ఊటీలో తెచ్చుకున్నానండి. లైక్ లాస్ట్ టైం నేను చెప్పాను కదా, నేను ఒక ట్రిప్కి వెళ్ళాను. సో నేను మా పేరెంట్స్ మా హస్బెండ్తో పాటు అందరితో వెళ్ళాను. అప్పుడు నేను అక్కడ నుంచి తెచ్చుకున్నా ఇది. అండ్ ఇది కొడైకెనాల్ నుంచి తెచ్చుకున్నా అనమాట. అండ్ యా కమ్లే ఐ విల్ షో యూ హౌ టు డూ. సో ఫస్ట్ ఒక సాస్ ప్యాన్ తీసుకున్నాను. సో ఈ సాస్ ప్యాన్ వచ్చేసి నేను ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటాను. అండ్ యా నేను 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి అంటే లైక్ 1/2 కప్ కాదు, 1/2 సాస్ ప్యాన్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో నేను 1/2 కప్ చాక్లెట్స్ తీసుకున్నాను. సో యూ కెన్ సీ దిస్. అండ్ ఈ చాక్లెట్స్ నేను మిక్సర్ తీసుకున్నాను అండి. డార్క్ చాక్లెట్ ఉంది, మిల్క్ చాక్లెట్ ఉంది, అండ్ కొంచెం లిటిల్ బిట్ వైట్ చాక్లెట్ యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ ఐఎమ్ జస్ట్ pouring ఇట్ అవుట్. జస్ట్ లైక్ నార్మల్గా కొంచెం మిక్స్ చేస్తుంటాను. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది దీనికి ఎప్పుడైనా, అంటే నేను చెప్పాను మీకు ఇందాక కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తారు బయట అని చెప్పేసి. సో నాకు కార్న్ఫ్లోర్ అవసరం లేకుండా నేను చేసుకోవాలంటే చాక్లెట్ ఎక్కువ వేసుకుంటే మీకు కొంచెం థిక్గానే వచ్చింది. సో మీరు దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ చాకో చిప్స్, యూ కెన్ సీ ఇట్. బస్ ఇది అది చాలు, ఎందుకంటే ఇవి తొందరగా మెల్ట్ అవ్వవు. సో మెల్ట్ అవ్వకపోతే అడుగు అంటేసుకుంటుంది మొత్తం. సో లైక్ జస్ట్ ఇలా విస్క్ చేస్తుంది చిన్నగా. అండ్ షుగర్ అది అంటారు మీరు, లైక్ అంటే మీరు ఎంత షుగర్ అయితే తీసుకోగలుగుతారు అంత షుగర్ మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. బట్ నేనైతే చాలా లెస్ షుగర్ ప్రిఫర్ చేస్తాను హాట్ చాక్లెట్లో అయితే. ఎందుకంటే నాకు ఆ డార్క్ చాక్లెట్ ఆ చెడు దాన్ని తగులుతూనే ఆ చాక్లెట్ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. సో అండ్ యా లైక్ మీరు ఇది 1/2 సాస్ ప్యాన్ తీసుకున్నారు కదా వాటర్, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ పోర్ సమ్ ఫర్ కోకో పౌడర్ యాడ్ చేయాలి కదా దీనికి మనం. సో కొంచెం వాటర్ దాన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకుని తీసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ. సో ఇది కాసేపు స్టవ్ మీద పెట్టి ఇది మెల్ట్ చేద్దాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ అది మెల్టింగ్లో పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి నేను కోకో పౌడర్ అండి. సో ఇది మనం ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, 1.5 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. సో యా ఐఎమ్ టేకింగ్ లైక్ 1 full స్పూన్. లైక్ అంటే ఈ కొండలాగా వచ్చింది కదా, సో నేను మొత్తం ఇలా కొట్టేయట్లేదు, ఇలా తీసుకున్నాను. అండ్ ఐ కెన్ యాడ్ సమ్ మోర్. సో ఇంకా దీన్ని నేను మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఐ యూజ్ విస్కర్. సో బికాస్ లైక్ కోకో పౌడర్ తొందరగా వాటర్లో కలవదండి. సో మనం చాలా దానికి కలపడానికి చాలా టఫ్ ఉంటుంది. యూ కెన్ సీ ఇట్. పడిపోతుంది. మనకి కోకో పౌడర్ ఎంత స్మూత్గా మిక్స్ అవుతుందో వాటర్లో. కానీ మీరు వాటర్ని బదులు మిల్క్ కూడా తీసేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ ఐ వాంట్ టు యూజ్ మిల్క్ ఎ లాట్. సో చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయింది కదా. యూ నీడ్ టు విస్క్ ఫర్ 3 minutes or like 2 minutes, 2 to 3 minutes అలా సరిపోయింది. కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మన కోకో పౌడర్ తొందరగా మిక్స్ అయిపోయింది అనమాట వాటర్లో కానీ మిల్క్లో కానీ. సో యూ కెన్ సీ ద థిక్నెస్ రైట్. సో యా అండ్ సీ హియర్ ఇది ఇంకా మెల్ట్ అవ్వనే లేదు. సో ఇది మెల్ట్ చేస్తూ ఉండాలన్నమాట ఇలానే.
అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం బాయిల్ అయ్యే వరకు పెట్టాలండి. సో మనకి నురుగులాగా వస్తుండేది అనమాట. సో అది కొంచెం మీరు రూమ్ టెంపరేచర్ చాక్లెట్ తీసుకుంటే తొందరగానే మెల్ట్ అయిపోయింది. నేను ఫ్రీజ్ చేసిన చాక్లెట్ తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది. అండ్ దాని తర్వాత అది కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనము ఈ చోకో మిక్స్ వేయాలన్నమాట, చోకో పౌడర్ మిక్స్. సో లైక్ మీరు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ రైట్, ఐ టుక్ ఫ్రీజ్ చాక్లెట్ అండ్ నేనైతే షుగర్ చాలా లెస్ కంటెంట్ తీసుకుంటున్నా. సో ఐ జస్ట్ యాడెడ్ సమ్ ఫర్ దట్. నేను డార్క్ చాక్లెట్, నేను ఆల్రెడీ చెప్పాను 3 types ఆఫ్ చాక్లెట్స్ యూస్ చేశాను. నేను డార్క్ చాక్లెట్ ఎక్కువ యూస్ చేస్తానండి. సో నాకు ఆ చేదుతనం దొరికితేనే చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది. అండ్ లేటర్ see I have added that choco mix into my chocolate water and you can see that right. నాకు ఎప్పుడు చాక్లెట్ హాట్ చాక్లెట్ అంటే కొంచెం థిక్నెస్ ఉండాలి. సో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ థిక్నెస్ వచ్చిందండి. మీరు చాక్లెట్ ఎక్కువ తీసుకుంటే థిక్నెస్ ఎక్కువగానే వచ్చింది. ఇది మీకు ఇంగ్రీడియంట్స్ మొత్తం పక్కన పెట్టేసుకుంటే ఫటాఫట్ ఒక 2 minutes 3 minutesలో అయిపోయిందండి. మీరు మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకొని మెల్ట్ చేసుకొని పెట్టుకుంటే. బట్ నాకు కొంచెం లేట్ అయిందనమాట, అందుకని నాకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ అయింది. సో యూ టేక్ కేర్ అబౌట్ దట్ ప్రాసెస్. ఓకే, తొందరగా మిక్స్ చేయడానికి తొందరగా చేసుకోవాలి అనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే దగ్గర పెట్టేసుకొని వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి వెనిలా ఎసెన్స్ అసలు వేయలేదండి. నాకు ఎందుకో కొత్తగా ట్రై చేయాలని నాకు అస్సలు అనిపించలేదు, అందుకని నేను అసలు ఏం యాడ్ చేయలేదు. సో ఇది కనుక కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం థిక్ అయింది, కొంచెం ఒక 2 minutes అలా పెట్టేస్తే, అందుకని నేను అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ. అండ్ యా, సో ఐ విల్ సీ యూ ఆఫ్టర్ 2 minutes. అండ్ యా, ఇక్కడ చూడండి ఆల్రెడీ బాయిల్ వచ్చేసింది. సో నేను కంటిన్యూస్గా విస్క్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ చాకో చిప్స్ వేసాను. చాకో చిప్స్ అయితే చాలా లేట్గా అవుతాయండి, వాటిని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేసుకుంటుంది అది, అందుకని. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ నేను బాయిల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేశాను అనమాట. జస్ట్ ఒక 1 minute ఉన్నానండి. చూడండి ఆ థిక్నెస్ మీకు ఎంత బాగా వస్తుందో. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే నేను కొంచెం క్యాష్యూ ఫ్లేవర్డ్ అంటే లైక్ క్యాష్యూ ఉన్న చాక్లెట్స్ తీసుకున్నాను. అంటే హాట్ చాక్లెట్ అంటే మీరు స్పెషల్గా ఇలానే తినాలని ఉండదు, నేను మిక్సర్ తీసుకున్నాను అనమాట. కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటాయని చెప్పేసి. సో దాని తర్వాత నేను ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకుంటూ ఉంటే నాకు వెదర్ గుర్తొచ్చిందండి. ఇవాళ కొంచెం పర్లేదు, బాగుంది చెన్నైలో వెదర్. మాకు ఎక్కువ హ్యూమిడిటీ ఉండిద్ది అనమాట, బట్ ఇవాళ కొంచెం ఒకే టైప్లో ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Bye bye, keep smiling always.